పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. హేట్ స్పీచ్ ఉమ్, అంటే మనకు గతంలో మనం ఏపీలో కూడా విన్నట్టున్నాం కదా, ఒక చట్టం తీసుకొస్తున్నారు. దీంట్లో ఎవరికి లాభము ఎవరికి నష్టము, ఇలాంటి చట్టాలు కనుక తీసుకొస్తే అప్రూవ్ అయితే ప్రజల నుంచి ఏ రకంగా రియాక్షన్ ఉండబోతుంది? ఒక్కసారి ముచ్చట ఒక్కసారి నూరు. కొన్ని ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో మంత్రుల గురించో ఇంకోరి గురించో మాట్లాడతారు. ఒక ఇండివిజువల్ ఒక పర్సన్ ఇప్పుడు ఇందులో పాలసీ తీసుకొస్తే గవర్నమెంట్ అన్నారు, ఆ పాలసీలో లోటుబాట్లు ఉంటే ఆ పాలసీలలో దాచుకుంటుంటే ఆ రియాలిటీని బయట పెట్టేది లేదా? వ్యక్తిగతంగా ఎవరి గురించి కాదు కదా, పాలసీసు ప్రజలకు జరుగుతున్న మేలు అన్యాయం గురించే కదా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి మీరు, హేట్ స్పీచ్ ఇప్పుడు చట్టాన్ని ఇచ్చి ఒక చట్టం ఏదో అనుకుంటున్నాం, ఈ లెటర్లు కూడా మాట్లాడేస్తే వినాలంటే ఇంకా అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఏదో తెల్ల షర్ట్ ఒకటి వేసుకుని సైంటిస్టుల కలజోడు పెట్టేసుకుని ఇలాంటి వాళ్ళు ప్రవచనాలు చెప్తుంటే ఎర్రేదల్లో వింటారు అనుకుంటున్నారా? అసలు హేట్ స్పీచెస్ సోషల్ మీడియా ఎంత అవేర్నెస్తో ఉంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను, మన జర్నలిజం చదువుకొని నానా సావులు వచ్చి విషయాల్ని పూర్తి అవగాహన లేకుండా అప్పుడు నేను మాట్లాడడం ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరో పనికిమాలలో 10 మంది ఏదో ర్యాండమ్గా ఒక పనికిమాల చెదరం పెడతారు. చేతన అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీరు ఎలాగో ఉద్రేకం ఆపుకోలేరు కదా. కానీ మీలాంటి వాళ్ళు మాత్రం దయించి నాగేంద్ర గారు మీరు ప్రవచనాలు మాత్రం చెప్పండి ప్లీజ్. జస్ట్ మీరు అవకాశం దొరికింది కదా అని చెప్పి చెలరేగిపోకండి. జరుగుబాటు అంత సుఖం లేదని అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం. ప్రజలు లేకపోతే చట్టాలు చేసిన వాళ్ళు అందరూ వెర్రి వెంగళాయిలు అనుకుంటే కాంగ్రెస్ ఎవడో కాదు, మీ రాహుల్ గాంధీ చెప్పిండు యాంటీ డిఫెక్షన్లా ఈ లాళ్ళు ఉల్లు పంకోబులు చెప్పకండి ఎవరికి. వీళ్ళు మర్చిపోతున్నాను, నిన్న బీఆర్ఎస్లో సస్పెండ్ చేసినప్పుడు స్పీకర్ ఏం చెప్పిండు, వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పారు. మేము కూడా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పిన పిల్లలు ఎందుకు సస్పెండ్ చేయలేము మరి నిన్న? మరి అదే కదా నేను చెప్తుంది, అదే కదా. ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అని పాట పెడితే మాట్లాడితే మాకు గట్లు లేవు సార్, మేము మధ్యలో గోతులోనే ఉన్నామని చెప్తుండ్రు. ఆయన చేత దయించి సార్ ప్లీజ్ నాగేంద్ర గారు. మీకు ఆసిఫ్ నగరు నెక్స్ట్ మీకు ఖైరతాబాద్ వాళ్ళు ఎర్రబోగులు కాబట్టి ఓట్లు వేస్తుండ్రు. ఎందుకు వేస్తున్నారో దేవుడికి తెలియాలి. మీకు ఏమీ తెలీదు, దార్కానీలతో గెలుస్తున్నారు, ఒప్పుకోండి. అది తెలిసినట్టు మాత్రం స్పీచ్లు ఇవ్వకండి. ఇంకొక మాట అన్నాడు ఆయన, నాకు చెప్పుకుంటే నాకు అవ్వ అన్నట్టుంది, నా భూమిని కేటీఆర్ నా భూమిని దారాదత్తం చేసిన ప్రైవేట్ కంపెనీ కని బాబు. అందరూ అసెంబ్లీ అంటే ఏం చేసేది తెలుసా? అసెంబ్లీ అంటే అబద్ధము అనే దానికి తీసుకొచ్చిన వైనం. గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న వీళ్ళు డిఫెండ్ చేసుకుంటున్న దాన్ని. అది ఇంకొకటి మీకు ఇంకా చాలా ఉన్నాయి ప్రవచనాలు. అసలు మళ్ళం అనమాట, కబ్జా కింగ్ అంటే నీ పేరే వస్తుంది ఫస్ట్ హైదరాబాద్లో, అయితే ఇంకెవరు మళ్ళీ నీదేట. అంటే ఆకులు నాకేవాడి ఇంటికి మూతులు నాకినాడు వచ్చినట్టుగా. ఏంది ఇది? అర్థం ఏమైనా ఉందా అసలు? అసలు కబ్జాల విషయంలో నిన్ను మించిన చరిత్ర ఎవరికైనా ఉందంటే మాట్లాడదాం దాని గురించి. ఏందండి నాగేంద్ర గారు, మీరు కూడా నిలబడే అవకాశం దొరికింది కదా అని ఆ గడ్డం ప్రసాద్ గారు అమాయకంగా అన్ని సోది కబుర్లు వింటుండని నీకు నచ్చిన సోది పురాణాలు చెప్తానంటే ఎట్లా అవుతుంది సార్? ఏదండి నాకు అందులో మీరు పోయి పిల్లికి కూడా బెచ్చం పెట్టిన ఇది మీరు. అలాంటిది మీరు పొరపాటున కేటీఆర్కి ఏదైనా ల్యాండ్ ఇచ్చారంటే ఇంకెంత ఎత్తేసి ఉంటారు వెనకాతల. కేటీఆర్ గారు ల్యాండ్ మీద లాక్కున్నారంటే సక్రమంగా తీసుకున్నారు అనుకుందాం, వర్స్ట్ కేసు సినారీలో నీకు చెప్పే చేసి ఉంటారు కదా. దానికి మీరు ఎంత గడపారేసుకుని వెళ్ళిపోయి ఉంటారో నాకు తెలుసు. అని చేత దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వెళ్ళించండి. ఆ గడ్డం ప్రసాద్ గారు రేవంత్ రెడ్డి గారు అబ్బబ్బా లాలీగడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంటూ ఉంటారు. చాలా బాగా మాట్లాడారు. ఇంకొకటి అసెంబ్లీ వేదిక జరుగుతున్న చర్చ అసలు ఈ సరే ఇదంతా వీళ్ళు అపోజ్ చేసిరు. గురువింద గింజ కింద ఎంత నల్లగా ఉన్నదో నేను అందరి వాళ్ళ నలుపు చూసే నేను ఆయన మాట్లాడిన మనకు నేను విన్నానమ్మా, దైద్యం మళ్ళీ వినక్కర్లేదు. నేను అసెంబ్లీ సమావేశాలు ఫాలో అయ్యాను. నేను మీరు అవ్వలేదు అంటలేను కానీ ఇదంతా కూడా నిన్న దళిత్ కార్డు వాడడానికి కడియం శ్రీహరి విషయంలో ఆయన్ని అవమానించారు. డిప్యూటీ సీఎం అదే చెప్తున్నా, డిప్యూటీ దళితుడు కాదు, ఎక్స్ట్రాడనరీ కేసేనా బాబు? ఇలా నువ్వు ఇంత ఎవరిది? ఇప్పుడు నిన్న పొంగులేటి గారు వాళ్ళ అబ్బాయిది కాదని చెప్తున్నాడు ఆయన. నువ్వు విను, ఎనివాడు వెర్రవాడు అయితే చెప్పేవాడు రేవంత్ రెడ్డి అని తెలంగాణలో కొత్త సామెత వచ్చింది. మీకు ఒక విషయం చెప్తానమ్మా, తెలుగుదేశం బైబ్యాక్ పాలసీ అన్నది ఒకటి స్టార్ట్ చేశారు వీళ్ళు కొత్తగా. నీకు మళ్ళీ నేను కడియం శ్రీ గారిని నేను కల్లో కూడా నమ్మను. ఎందుకు నమ్మనంటే 3 గంటల 24 నిమిషాలు చంద్రబాబు నాయుడుతో చర్చించి కేసీఆర్ గారితో జాయిన్ అయ్యాడు. ఇది జగవరిగిన సత్యం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూసుకుని తెలుగుదేశం పునరావాస కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో కడియం శ్రీ గారి
వీళ్ళు కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి కోసం కుట్లు తెంపేసుకుని దానం నాగేంద్ర ఇలాంటి కొంచెం టపాచుపుత్రి బ్యాచ్ అంటారు వీళ్ళని. ఇవన్నీ వచ్చి మళ్ళీ పునరావాస కార్యక్రమాలు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే తాత్కాలిక గాలి బుడగలు. ఒక నినాదం, ఓ పద్ధతి, పాడు లేకుండా రెండు కల సిద్ధాంతాలు పాటించే తెలుగుదేశంతో చెంతన చేరి తెలంగాణ రాష్ట్రం విడిపోయి ప్రాణాలు పోయేదాకా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏది ఇంక రాజకీయ ప్రాణాలు పోయేదాకా. ఇది గమనించండి ఎవడైనా సరే. ఇంక రాజకీయ పరంగా దిక్కు దివాణం లేకపోతే కేసీఆర్ గారి సన్నిధికి వచ్చారు టీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ మనోడికి లాస్ట్ వాళ్ళే మంటెక్కిపోయారు రేవంత్ రెడ్డి గారి విషయంలో. అంటే దమిడికి పనికిరాని ఇక్కడ తెలుగుదేశం వాళ్ళే మంటెక్కిపోయి ఈయన పంపించే అంత స్థాయి అంటే ఎవరున్నారు? నోట్లో నాలుకలేని రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా టోన్లు కూడా ఈయన భరించలేకపోయారంటే ఆలోచించుకో. అంతగా ఇవన్నీ గమనిస్తుంటే కడియంని అంత వెనకేసుకొచ్చుకొని కడియంని అంత గతంలో ఆయన గురించే చాలా చులకనగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అంత గొప్పగా మాట్లాడుతుంటే దీని వెనుక ఏంటి? మళ్ళం అనమాట. బట్టి విక్రమార్క గారికి కేసీఆర్ గారి టెన్యూర్లో ఒక్క అగౌరవపర సిచ్యువేషన్ ఒకటి చూపించమని చూద్దాం. ఆ పార్టీ సిఎల్పి విలీనం చేసుకుని వాళ్ళకి శాతగా కేఎల్ సన్నిధిలో చేరితే ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? బీఆర్ఎస్ సిఎల్పిని విలీనం చేయండి చూద్దాం. బీఆర్ఎస్ ఎల్పీ ఉంటుంది కదా, తీసుకురండి. ఎంతమంది తీసుకొస్తారు? ఉన్న వాళ్ళకి ఏడు చేయాలో తెలియక ఆ దాన నాగేంద్ర నోటుకు వచ్చిన మాడుకొని ఏదో రేపు పొద్దున్న ఎక్స్పాన్షన్ లేదా ఛాన్స్ అనుకుని తిరుగుతుండు, గుడ్డోడు కరెక్టుకుని తిరిగినట్టు. బాబు అది జరగని పని. వాళ్ళకే ఉన్న వాళ్ళకే దిక్కు దేవాలని లేక చేస్తున్నారు. ఆ జీవన్ రిలేటెడ్ తట్టుకోలేకపోయిండు. ఇవన్నీ జరిగే కబుర్లు కాదు సార్. వాళ్ళకి ఏ మొక్క లేని దగ్గర ఆవదం వృక్షమే మా వృక్షంలో రేవంత్ రెడ్డి గారు ఒకళ్ళే కలకల్లాడుతూ కనబడుతున్నారు. మిగిలిన వాడికి వెనకాతలు 5-6 కూడా లేరు, అట్లీస్ట్ సింగిల్ డిజిట్లు లేవు. అందుచేత ఈయన ఏంటంటే ఏది పడితే అది మాడతాం. నిన్న పీక్స్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎలా అయితే గ్రిల్ చేయబడ్డారు, రాఘవ కన్స్ట్రక్షన్స్ లో గ్రిల్ చేయబడ్డారో కోడిపెట్టల్లో దొరికారు. అప్పుడు దళిత కార్డు తీశారు. అందరూ ముసుగొలిపినట్టు అనిపిస్తలేదు ఒక్కసారిగా ఇట్లా. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారికి ఆయన శైరికి బీఆర్ఎస్ తరఫున అవమానం ఒకటి చూపించొద్దాం. అంటే మరీ ఘోరంగా ఒక డెలిబరేషన్, ఒక భాష. వాళ్ళు అప్పుడెప్పుడు నీ అన్న మాట ఏదో జగదీశ్వర రెడ్డి గారు వెళ్తే హోటాహోటిని కేసీఆర్ గారు వెళ్ళి అది రికార్డుల్లో తొలగిస్తేనే కానీ ఆయన ఊరుకోలేదు. అలాంటిది ఏటి రికార్డులన్నీ కాల్చి తగలెట్టాలి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న భాషకి. ఏంటి సార్ గులువింద గింజ సామెతలు చెప్తున్నారు? గులువింద గింజ సామెత మీకేం వర్తించదా? గన్నట్టుకుని కరీంనగర్ వెళ్ళినప్పుడు గులువింద గింజ సామెత ఏమైనా తెలంగాణ సమాజం వేసెస్ గులువింద గింజ ఎవరో అప్పుడు చెప్పండి మీరు. ఎన్ని ఉన్నాయి సార్, ఎన్ని ప్రస్థానాలు మాడవచ్చు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఎందుకు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి పొంగులేటి గారిని? మీలాగే పారాచూట్ వేసుకొని చూసిన బ్యాచే కదా. ఇవాళ మీకు దాంట్లో మీరే ఒప్పుకుంటూ సిబిసిఐడి వేస్తున్నాం అంటున్నారు. సిబిసిఐడి మీరు ఏసీ దాకా వెళ్ళారంటే డైరెక్ట్లీ యువర్ కన్విన్స్డ్. లేదంటే బీఆర్ఎస్ లాగా ఒక కమిటీని వేసి దాంట్లో సర్దిపుచ్చే కార్యక్రమం చేయొచ్చు కదా. దీంట్లో ఇంకొకటి అన్నాడు ఆయన, ప్రొటెక్ట్ చేసుకున్న కార్యక్రమం ఒకటైతే నేను అందరు అదే చూసొచ్చినా నా దగ్గర అందరి చిట్టాలు ఉన్నాయి అన్నారు కదా. మరి చిట్టాలు ఉన్నప్పుడు బయట పెట్టాలి కదా. కదండి, ఇదేమన్నా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ? చిట్టాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి అనుకుంటే ఒకవేళ నీకు తెలిసి నేరం దాస్తే నువ్వు నేరస్తుడివి, కదా. లేకపోతే నువ్వు దాన్ని అంతే అబద్ధం ఆడుతున్నట్లు, ఏం లేకపోతే అబద్ధం ఆడుతున్నట్టు. ఇప్పుడు రేపటిదాకా ఉన్నట్టు సమావేశాలు ఈరోజు లాస్ట్ అయిపోయింది. మంట ఎట్టేసి పోయారు అంతే, తగిలిన తమాష చూసి పోయారు అంతే. మరి లేకపోతే ఏంది ఇది? ఫస్ట్ థింగ్ ఇవాళ వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళాడు అక్కడికి, ఆమెను తీసుకొచ్చి నిలబెట్టాడు. వీళ్ళు అబ్బ స్టోరీ బెదిరిస్తే బెదిరివాడు తెలంగాణ గడ్డ మీద బెదిరితారా? అది నాకు తెలియక అడుగుతా సార్. మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక హుందాగా ఒక రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలకి ఎదగడం కాకుండా అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి మీరు. యూ నీడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. అందులో దానికి వదిలేసి ఏది పడితే అది మాట్లాడుకుంటూ మళ్ళీ అడుగుతున్నా, రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిది? ఆయన పొంగులేటి గారు అలా అబ్బాయి. ఇంకా డౌట్ ఉంది నీకు? ఆయన కాదంటున్నాడు. నువ్వు వినైతే రేవంత్ రెడ్డి మాటలు ఒకదాన్ని నేను అసెంబ్లీలో చెప్తున్నాడు కదా, ఆయన అఫిడవిట్ లో మాత్రము వాళ్ళదనే ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులదైతే ఆయన బంధువులదైతే. కానీ మీ భార్య మీకు బంధువా, మీ ఇంట్లో మనిషా? జనరల్ గా ఏమో అమ్మా, నాకు మా ఆవిడ సగం, మీకు మీ ఆయన సగం, ఈయనకి మరి పొంగులేటి గారికి సగమో నెత్తి మీద లో ఆమె పేరు మీద ఉంది ఏది రాఘవ కన్స్ట్రక్షన్స్. మరి భార్య చూసా మాడుతున్నా, భార్య బంధువు ఎట్లయితది? తెలియదమ్మా. బంధువులదైనంత మాత్రాన్ని ఆయనదైతుందా అని అంటారు. సరిగ్గా వినాలి. అందుకే రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెప్పారంటే దానికి వేరే పరమాత్మ ఉంటుంది. ఏంటి, బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పొంగులేటి. అది చేసుకున్నా కానీ అప్పుడు భార్య ఎంత డీటెయిల్ గా అడిగితే చెప్పడం. అందుకే ఇంత డీటెయిల్ గా మాట్లాడతాం కాబట్టి చెప్తే సోదికి అలవాటు అయిపోతే ఇలా మన రాయదుర్గం ఉంది కదా, ఇట్లా మనం గచ్చిబౌల్ నుంచి షేక్పేట పెద్దది హరీష్ రాఘవ 56 ఫ్లోర్లు కిమ్స్ పక్కన కట్టారు. మొత్తం ముందల చెట్లెట్లుండే తెలుసా, మొత్తం కొట్టేసిరు అవి. లేకపోతే ఎవరిదాన్ని కొట్టేసిరు? ఊరు మందే తోసే అనే సినిమా ఒకటి ఉంటుంది. అలాగే ఇది జరుగుబాటు. చూడు కబ్జాల విషయంలో ప్రవచనాలు చెప్తుంటే వెళ్ళవలసిన దౌర్భాగ్యం మనకు పట్టింది.
అలాగా ఎన్నున్నాయో వీళ్ళ సంగతులు ఎవరికి మనకి ఎవరికి తెలియనట్టు తెలంగాణలో ఇవాళ మనం బొడ్డు కోసి అడ్డాలు వేస్తే మనం ఇవాళ కళ్ళు తెరిచి ఇంత అసెంబ్లీలోనే ఇంకా అబద్ధాలు ఆడుతుంటే వీళ్ళు నిజాలేడ బయటకు వచ్చి చెప్తారు ఇంకా. కాదు అసలు ఏంది ఇది అసలు నాకు నిన్న తెలియక జరిగిన డెలిబ్రేషన్స్ అన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎలివేషన్స్, డెలిబ్రేషన్స్, ఇంకేవో ఏషన్స్. నాకు అన్నిటికన్నా దానా నాగేంద్ర మాట్లాడుతుంటే మాత్రం అసలు ఏడున్నాం మనం. అంటే ఏదో ఆయనకు ఏదో బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టుగా ఒక ఎక్కడనో అంటే బోధి వృక్షం కింద జ్ఞానోదయం జ్ఞానం ఉన్నోడికి అవుతుంది, జ్ఞానం లేనోడికి ఎక్కడ అవుతుంది? జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా కబ్జాల గురించి ఆయన మాట్లాడే సబ్జెక్ట్ మళ్ళీ మనమాట అంటే బాధపడతారు నేను కదా. ఆయనే మాట్లాడి మరి అదే కదా బాధపడుతుంది, నేను బాధపడింది అక్కడే. ల్యాండ్లు కబ్జాలు ఇలాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారికి దానా గారికి అర్హత లేదు, ఆ విషయాల్లో దయించి మాట్లాడకండి. నేను ఏమంటానంటే నిజంగా ఎవరు కబ్జాలు చేసిరో ఏం చేసిరో మరి బాజాబ్తా బయటకు వస్తే బాగుండు కదా. అన్ని ఊకే జనాలన్నా చూస్తారు కదా. అన్ని ఊకుకనే ఏందో నేను ఏదో సామెత పెట్టి ఏదో అక్కనే నాగార్జున సినిమా నేనున్నాను చూసావా, అన్నిట్లో వాడే ఉంటాడు. నువ్వు చూసుకోలేదు సినిమా మొదల నుంచి లాస్ట్ దాకా నేనున్నాను ఉంటాడు ప్రతి దానికి. ఎందులో నీకు లక్ష్మీపతి ఎవరాలంటే ఇంకోటి కూడా కూడా ఉంటది మనకు అతడిలో ఒకటి డైలాగ్ ఉంటది. అంకురం సినిమా చూసావు, అందులో రేవత్ అంటే దానికి అక్కర్లేని పనులని అంకురం రేవత్ ఎవరాలని ఎవరు మేము డిగ్రీ చదువుతున్నాం. ప్రజల అంటే ఎట్లుందంటే మా పాటికి ఏదో మాడిపోయిన మసాలా దోశ తింటుంటే వినిపించినట్టుగా చూపించినట్టుగా ఏది బయట పెట్టరు కానీ నా దగ్గర అన్ని ఉంటాయి. ఏమున్నాయి అదే చెప్తలేడా నేను మళ్ళీ అంటాడు. అసెంబ్లీ ఇప్పుడు నాకు అంటున్నప్పుడు 2014లో నేను ఈయన కూడా సహచరులే. ఏమనుకోక మిత్రమా, నేనేం అనట్లేదు, నిన్ను కాదు అన్ని ఇల్లు మాకెందురా ఈ టపాచ పుత్ర కబుర్లు ఎందుకు కాలక్షేపం. పనికొచ్చేది ఒక్కటన్నా జరిగింది అసెంబ్లీ? దాన్ని అసెంబ్లీ అనరు. అప్పుడు పనికొచ్చని కానీ జరిగితేనే అసెంబ్లీ అంటారు. ఇటు చట్టాలా? దానం నాగేంద్ర చట్టాలు చేస్తాడా అంటే అన్నామంటారు. కానీ మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. మీరు చేసిన చట్టాలకి రాహుల్ గాంధీ గారు చేసిన చట్టంకి దిక్కువ గతి లేక మేము చేస్తున్నాం ఇక్కడ మళ్ళీ చట్టాలు ఈ చట్టం ద్వారా భయపడతారా? సోషల్ మీడియాలో నిజం చెప్పేటోళ్ళు భయపడతారు. ఎవరు భయపడతారు? లాటేస్తారు, వాళ్ళు అంటారు లేదా చంపేస్తారు. నేనైతే సిద్ధంగా ఉన్నా. 7 సంవత్సరాలు జైలు శిక్ష, ఉరి శిక్ష కూడా వేసి మన దరిద్రం వెళ్ళిపోతుంది. మరి కబ్జాలు చేసిన వాడికి వీళ్ళు బూతులు మాట్లాడితే మరి బూతులు నువ్వు అది అసెంబ్లీ లాంగ్వేజ్ అని అవడం చెప్పను, స్పీకర్ గారిని చెప్పమను. మళ్ళీ నేను దరిద్రుడిని ఇలాంటివి నాకు తెలుసో తెలియదని మాత్రం మా దగ్గర కూడా కండలు తిరిగినోడు ఉన్నాడు రాష్ట్రంలే. అసలు అవి మాత్రం మంచివి మాటలు, ఒక్కొక్కరిని పోర్లిచ్చి పండ పెట్టి కొడతాం అసెంబ్లీలో. మళ్ళీ భయం. ఇంకొక ఆయన ఏమో మేము కత్తులు పెట్టి పొడుస్తాము, అదే అసెంబ్లీలో. అది కోళ్ళు అవి పెట్టండి అక్కడ, లేకపోతే పౌరాలు అవి పెడితే అట్లా పొడుచుకుని అవి హేట్ స్పీచ్ కదా. అంటే అక్కడ చేయగలం కానీ అని ఒక క్లాస్ ఉంటుంది అన్నమాట, సబ్జెక్టు అన్నమాట. వాళ్ళు ప్రొవోకేట్ చేసి కౌశిక్ రెడ్డి డిగ్రీ ఈ ఓవరాల్ అంతటి దాంట్లో 2 రోజులకి పైన అసలు ఆయన కనబడతాడు పొంగులెట్టి ఎవరు అసెంబ్లీలో. సెలవు ఆరోగ్య పరిస్థితులు సహకరించవు కదా. ఆయన లేచి చెప్పుకుంటే బాగుండేది, నిజమే నాది కాదు ఈ రాఘవ అలాంటప్పుడు ఏం చేయాలంటే అపోజిషన్ వాళ్ళు బాండ్ పేపర్లు తీసుకెళ్ళి సంతకాలు పెట్టేసి జాతికి అంకితం చేసి అనాలి. నువ్వు చెప్పిన 56 ఇవన్నీ వద్దమ్మా, టైం వేస్ట్ ఇవన్నీ. వాళ్ళు ఏంటంటే ఇవాళ ఎలాగైనా గడిపేయాలని చెప్పేసి, లేదంటే శనివారం ఆదివారం సభలు ఎట్నవుతారు ఎవరన్నా వాళ్ళకి ప్రిపరేషన్కి 2 రోజులు. ఇప్పుడు కేటీఆర్ వెళ్ళాడు, అదే సోమవారం రెడీగా గన్నట్టుకుని మెకనస్ గోల్ జేమ్స్ బాండ్ దిగాడానికి ఏమవుద్ది? అమ్మి చెప్పింది మాకు అంతా మీరు లోపలికి వెళ్ళి బెదిరించారట కదా అని. రేపు డిస్కషన్ ఉందనుకో ఎవరి నలుపులు బయటపడతాయి. అందుకని ఇవాళ ఆదివారం లేదు, సోమవారం లేదు, ముందు మూసే దుకాణం మూసే, పొంగులేటి ఇంటికి వెళ్ళిపో, నీకు ఇవాళ బ్యాడ్ వెదర్ హాలిడే. చిన్నప్పుడు తెలుసు కదా నీకు, హెడ్ మాస్టర్ వర్క్ సస్పెండ్ చేసి బ్యాడ్ వెదర్ హాలిడే అని. ఇవాళ బ్యాడ్ వెదర్ హాలిడే పొంగులేటికి. సరే ఇవాళ మనకు ప్రవచనకర్త కావాలంటే సరైన ఉన్నాడు, మన మార్గానికి విభిన్నంగా నడిచేవాడిని తీసుకొచ్చి ప్రవచనాలు చెప్దాం అనుకునే. ఏంటది యాష్ కలర్ షర్ట్ వేసుకొచ్చిండు మా దాన నాగేంద్ర, సైంటిస్ట్ కలజోడు పెట్టాడు, బ్రహ్మాండమైన ప్రవచనాలు చెప్పాడు. చెప్పి అసలు జన్మధన్యం అయిపోయింది ఇవాళ నాకు అసెంబ్లీ చూసిన తర్వాత. ఎంత పప్పనాలు పెట్టారు అబ్బా, మీకు మీరే సాటిసారు ఇష్యూల్ని. ఆ సన్నబియ్యం పండినట్టు నేటి చేయాలి చెప్పకుండా ప్రతాప జీర్ణం పాట పాడి మాత్రం కొంబాలు తినిపోయారు. కానీ వీళ్ళు ఇంకోటి చెప్పరా, మొన్న అదే మూసి ఒడ్డున ఉంది కదా మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయం, పొద్దున ఒక నమూనా విడుదల. నీకు మళ్ళీ చెప్తున్నా, ఇది బీజేపీ ఏజెంటే కదా. ఇది గుళ్ళు గోపురాలు అప్పుడు తిరుగుతుంటే ముఖ్యమంత్రి ఏంటి అర్థం? బీజేపీ ఏజెంటే కదా. నువ్వు మళ్ళీ మాట కాంగ్రెస్ వాడికి గుళ్ళు గోపురాల పరిస్థితి ఎందుకు ఇప్పుడు? ఏంటి మనకేమన్నా? అందుకే సెక్యులర్ కాబట్టి మేము గుడి కడుతున్నాము, మసీదు కడుతున్నాము. మసీదు ఏడ కట్టిండు? కడుతున్నాడు, అదే ఆడ ఓల్డ్ సిటీలో ఒక మసీదు కడతాడట. ఇక్కడైతే మాత్రం కొబ్బరికాయ కొట్టి గొయ్యి తీసి అందులో పూర్ణ కొమ్మలు వేసేస్తారు. గాబర పడిపోయిన 2 గుళ్ళు పెట్టాడు ఒకేసారి దుకాణం. ఒక పక్క సీరియస్ అసెంబ్లీ జరుగుతుంటే మళ్ళీ దాని కూడా పొద్దున ఒక నమూనా, సాయంత్రం ఒక నమూనా. జరిగేది ఏట్లేదు అక్కడ, అంతా సేమల్. అక్కడ అమరావతి ఇడ్లీలు తపేలాలు తీసుకొచ్చాడు.
ఇడ్లీ మూసేయడం లాస్ట్కి మళ్ళీ తీర్మానం మళ్ళీ మళ్ళీ వాళ్ళే అఫీషియల్ గా విడుదల చేసిన నమూనా ఈ మధ్యలో ఉనికించాటుకోవడానికి బీజేపీ ఆవిష్కరణ ప్రవచనాలు. ఇది పొద్దున, ప్లీజ్ ఇది ఈ నమూనా, ఇది సాయంత్రం రిలీజ్ చేసిరు. ఇదేంటిది? ఇదేది భూచక్రం? ఇది భూచక్రం. మళ్ళీ ఏమన్నారు తెలుసా, అవాకు చవాకులు పెడితే శివతాండవం చేస్తారంట. ఎవరి మీద? ఎవరైనా దాని గురించి మాట్లాడితే వాళ్ళు అఫీషియల్. అదైతే అలా హరికృష్ణ గారి సినిమా ఒకటి ఉంటుంది, ఆ పాట విని ప్రాక్టీస్ చేయమని. ఇది సాయంత్రం వాళ్ళే నమూనా. రాత్రికి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కాబోలు సరే అంటే అంటారు కానీ తర్వాత మక్క మదీన ఎవరు వెళ్ళరు. ఇంకా మక్క మదీన వెళ్ళక్కర్లేదు, ఎక్కడ సెట్ అయిపోతారు అందరూ. ఈ గౌలు కూడా ఇంకా ఇది సిక్కుల దేవాలయం, అదే స్వర్ణ దేవాలయం లాగా కడతారట. ఇది ఇదే నమూనా ఎవరికి? సిక్కులకి. ఇది సిక్కులు. అంటే అమీర్పేట ట్రాఫిక్ జామ్ అవుతుందని రిలీజ్ చేసిన చూసావా, విజనరీ లీడర్. ఇది మూసిగో ఇదిలా పోతుంది, ఇది చుట్టూ మధ్యలో. ఇది వీళ్ళందరికీ మాస్కులు ఇస్తారా వెళ్ళిన వాళ్ళందరికీ ఆ కంపుకి? చర్చ్ మన నాగోల్ ఏది కేఏపాలతో కలిపి కడతారు. ఇది ఇట్లా ఇట్లా రేపు మన హైదరాబాద్ ఇట్లా ఇట్లా ఉంటది. ఇగో ఇది ఇది అన్ని వాటర్ లో మధ్యలో. అటు మీ గురుగారు ఇవే చూపిస్తున్నారు మాకు, ఈ బొమ్మల సోళ్ళే కళ్ళు పోతుంటే ఇంక మీరు నిజంగా కేపాల్ ఒపీనియన్ తీసుకోవాలి దీనిపైన. వాళ్ళు విడుదల చేసిన వాటిలో ఏ లోగోలు చూడండి, లేకపోతే ఎంత రాత్రి రాత్రి బొమ్మలు గీసిగండి అంతే. ఇట్లా జమిని ఏ లోగోలే. అంటే దీనికోసం మళ్ళీ ఏం తెలుసా, 100 కోట్లు మళ్ళీ 160 కోట్లు ఏమో వీళ్ళు ఏవి చేసినారు. చర్చిలు వాళ్ళే కట్టుకుంటారు, అన్యాయంగా రోడ్ల మీద కట్టేస్తున్నారు, నాలుగు మీద పడి ఏడిస్తుంటారు కదా ఒక పక్కన. ఇది సోనియా గాంధీ గారి గురించి పాసిఫికేషన్ కబుల్. ఇది అంటే సెక్యులర్ అదే అంటే మేము గుడి కడతాము, మసీద్ కడతాము, సిక్కుల దేవాలయం గురుద్వారా కడతాము, చర్చి కడతాము. మరి రాష్ట్రాన్ని వాడు పరిపాలిస్తాడు. వీళ్ళందరూ కలిసి పరిరక్షించుకోవాలా. ఏటి గుళ్ళు గోపురాలకు మేము పరిరక్షించుకోవాలి, మరి దేవాదాయ శాఖ మంత్రి ఏడు చేస్తుండే. నాకు ఒక చిన్న డౌట్ క్లియర్. సరే ఆయన గుడి కడతా అన్నాడు, ఓకే ఇది కడతా అన్నాడు. నిన్న పోయి శంకుస్థాపన చేసిండు కదా, నీళ్లు మురుగు వాసన వస్తున్నాయి కదా, ఈ నీళ్ళని శుద్ధి చేయకుండా అప్పుడే శంకుస్థాపన చేసుడు ఏంటి? షెడ్యూల్ అసెంబ్లీకి వేరింగ్ వస్తే చాలా డిస్కషన్స్ ఉంటాయి. వాళ్ళు ఇంకా సస్పెండ్ అవ్వలేదు కదా, కేటీఆర్ హరీష్ ఇద్దరు ఉంటారు. మరి టైం పాస్ కార్యక్రమం ఏం కావాలి? ఇవి ముందు ప్రక్షాళన చేస్తే ప్రిపరేషన్ అయ్యేదాకా రారు, వచ్చిన తర్వాత వెళ్ళి ముంచి ఎల్లరికి వెళ్ళిపోతారు. అంత మ్యాచ్ ఫిక్సింగ్ అప్పుడు అర్థం అవట్లేదు నీకు. బడ్జెట్ డిస్కషన్లు జరుగుతున్నాయా, గులుగింది నలుపు కింద చర్చలు జరిగాయా? నేను చూసి వచ్చినా అని చెప్తున్నా, ఏమంటారు? ఏటి చూసి వచ్చారు? ఆయన చూసి వచ్చిండట. ఏమైనా ముందు దేనికన్నా రియల్ ఎస్టేట్ కన్నా వేరేనా సులభ కాంప్లెక్స్ ఏమైనా కట్టివరేటే?